కానీ మన దేవుడు కమ్యూనిటీ అన్న పదం, కమ్యూనిటీ, ఈ వాక్యం మనకు నేర్పేది ఏమిటి అని అంటే మానవ సమాజం, కమ్యూనిటీ, యూనిటీ యాజ్ వన్ యూనిట్, ఒక్క యూనిట్గా ఇంతమందిని రావడానికి గల కారణం ఏమిటి అని అంటే మానవ సమాజమును దేవుడు ఆదం అని పిలవడానికి గల కారణం ఏమిటి అని అంటే ఒక్క దేవుడు కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉండటం. దాని కారణం చేతనే గౌరవము అన్నది మన దేవుని హృదయంలో అనగా వాక్యములో ఒకరి పట్ల ఒకరికి గౌరవం అన్నది కనిపిస్తుంది. అలాగే న్యాయం అన్నది ఒకరిని ఒకరు న్యాయవంతంగా ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్నది కనిపిస్తుంది. ప్రేమ, మొదటి యోహానులో చెప్పినట్లుగా మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఆయన కేవలం ప్రేమించేవాడు మాత్రమే కాదు, ప్రేమ అయి ఉన్నాడు. ఆయన నిలువెల్లా ప్రేమే. ఎలా సాధ్యం ఒంటరిగా ఉన్నవాడికి నిలువెల్లా ప్రేమ? తన్ను తాను ప్రేమించుకుంటున్నాడా? లేకపోతే తన్ను తాను ప్రేమించుకుంటే మనం ఏమంటాం? స్వార్థపరుడు అంటాం. ఆయన ప్రేమ పోనీ త్యాగభరితుడా? ఎలా త్యాగం చేశాడు? ఎవరికి త్యాగం చేశాడు? ఎవరి కోసం త్యాగం చేశాడు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి మన ప్రభువు ఆనాడు తండ్రి యొక్క అభీష్టము నెరవేర్చటం కోసం సృష్ట్యారంభమునకు ముందే తండ్రితో చేసినటువంటి ఒడంబడిక, కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ ఏక చిత్తము కలిగి వేరు వేరు వ్యక్తులైనప్పటికీ ఏక చిత్తము కలిగి ప్రవర్తించేటటువంటి ఒక దేవుడు. షమా ఇస్రాయేల్ ఏమని చెప్పాడు? షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అన్నాడు. అనగా ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడు అగు యెహోవా. ఎంత అద్వితీయుడు! ఆ అద్వితీయత్వం మనకు ఈ వాక్యములో మాత్రమే పరచబడుతుంది. విదౌట్ దిస్ వర్డ్, ఈ వాక్యము లేనిదే, ఈ వచనము మన చేతిలో లేనిదే, ఆయన మాట మన చేతిలో లేనిదే, హౌ డు వి నో వాట్ ఈస్ జస్టిస్? మనకు ఎలా తెలుస్తుంది న్యాయం అంటే ఏంటో? హౌ డు వి నో వాట్ ఈస్ లవ్? భలే వారే బ్రదర్, ప్రపంచంలో ఇంకెవరికి తెలీదా? ఓన్లీ క్రైస్తవులకే తెలుసా అని మీరు అడగచ్చు. వెల్, దట్స్ ద ట్రూత్. ఎందుకంటారా? ఒకసారి ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక వెళ్ళకండి, నేను అది చెప్పట్లేదు. రోమా సామ్రాజ్యం, రోమీయులు ఈ ప్రపంచాన్ని ఒకనాడు ఏలేవారు. ముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి క్రీస్తుగా లేకపోతే మానవుడిగా అవతరించి వచ్చినప్పుడు, మానవుడిగా ఆయన జన్మించి వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యము ఆనాటి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నటువంటి మాట ఆ రోజుల్లో విస్తరించింది.